ఉండిపోయాడు అదే ఒకటి వంటకం కుషూరు వచ్చింది. కుషూరు గుర్రం మజ్జిగ. వెల్కమ్ టు మంగోలియా. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మంగోలియా. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన నాదాం పండుగ అండి. మంగోలియా జాతీయ పండుగ, మంగోలియా పురాణమైన పండుగ. చెంగిస్ కాలం నాటి నుంచి వస్తున్న ఈ పండుగ నాదాం పండుగ దేశమంతా సెలబ్రేట్ చేసుకుంటారు ఒక నెల ఎండాకాలంలో అనమాట. సో యునెస్కో కూడా గుర్తించింది. మన భారతదేశంలో కూడా దుర్గా పూజని, కుంభమేళని యునెస్కో గుర్తించింది. చాలా తక్కువ పండుగలు యునెస్కో గుర్తిస్తుంది. అలాంటి పండుగ అనమాట. దేశమంతా సెలబ్రేట్ చేసుకుంటారు. సో వివిధ ప్రాంతాల్లో ఒకటి నేను దగ్గర మీకు చూపించలేదు కానీ 300 కిలోమీటర్లు ప్రయాణించి దగ్గర 15,000 ఖర్చు పెట్టి ఈ పండుగకి వచ్చాను అనమాట. ఆల్మోస్ట్ 20,000 అయింది ఖర్చు. సో ఈ పండుగ చూపించడానికి లాస్ట్ పండుగ మిస్ అయిపోయాను. సో వారానికి ఒకసారి ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్క పండుగ జరుపుతారు. సో మీకు గుర్రాలన్నీ రెడీగా ఉన్నాయి. సో ఈ పండుగలో మీరు చూడబోతున్నారు వీళ్ళ జాతీయ కళలు, సో పురాణమైన కళలు, విలువిద్య, గుర్రపు రైడు, తర్వాత కుస్తీ పోటీలు. ఇవి జాతీయ గేమ్స్గా పరిగణిస్తారు. చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పిల్లలకి పెద్దలకి చూపించండి. ఎందుకంటే ఈ పండుగకి గుర్రాలన్నీ రెడీగా ఉన్నాయి. సో వాళ్ళ ప్రదర్శనలు చేయడానికి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు మంగోలియాలో మనుషుల కన్నా గుర్రాలు ఎక్కువ ఉంటాయని. సో ఒక మనిషికి 2 గుర్రాలు ఉంటాయి కదా. సో చాలా బాగుంటుంది, చూడండి మీకే అర్థమవుతుంది. నిజంగా నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది పండుగ చూపించి. చాలా అరుదుగా చూపిస్తారు, అందరికీ దొరకదు ఈ అదృష్టం. సంవత్సరంలో ఒక నెల మాత్రమే, అది 4 రోజులు మాత్రమే జరిగే ఈ పండుగ. తక్కువ మంది యూట్యూబ్లో రికార్డ్ చేసే అదృష్టం కలుగుతుంది. నేను ఎన్నో రోజులు 30 రోజులు ఉన్నాను కాబట్టి నాకు ఈ అదృష్టం దొరికింది. పూర్తిగా చూడండి, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మీరు కుస్తీ పోటీలు చూడబోతున్నారు. సూపర్ డూపర్ కుస్తీ పోటీలు చాలా బాగుంటాయి. వాళ్ళందరూ కుస్తీ పోటీలు చేస్తారు. అదిగో సూపర్ సూపర్ సూపర్. సో ప్రతి జోడీకి ఒక జడ్జి ఉంటారు. ఆ జడ్జి అలా చూస్తూ ఉంటారు, తప్పు జరగకుండా. అది వాళ్ళది కిందన పడేయాలి, పడేస్తే విన్. Дөрүүлийн тэмдэгтэй бол аймгийн цолтой бүх. Өөрийнхөө тэмдэгтэй бол улсын цолтой бүх болно. అది కుస్తీలు అని విన్ అయ్యారు కదా, అది ఇచ్చాడు. అది సూపర్. అదిగోండి గెలిచిన వాళ్ళకి బహుమతి. అది గెలిచిన వాళ్ళకి బహుమతి. అది అది అదే అందరికీ ఇస్తారనమాట. సో విన్ అయిన వాళ్ళకి అలాగ ఇస్తారనమాట. అవన్నీ మనకి ఇస్తున్నారు. నేను ఆ గొడుగా చాలా ఎండగా ఉంది నాకు ఇక్కడ. ఆడొక్కడు ఉండిపోయాడు, అదొక్క పట్టు ఉండిపోయింది. అందరూ అయిపోయాడు, ఇంకా ఇద్దరు ఉండిపోయాడు. అదే మొత్తాన్ని గెలిచాడు. సూపర్. రియల్గా చేస్తున్నాడు, ఆర్టిఫిషియల్ కాదు, రియల్ అంటే రియల్, ఏదో యాక్టింగ్ కాదు. అలా అయిపోయాక అందరికీ వచ్చి వాళ్ళ ప్రతాపాలు చూపించి అది గెలిచిన వాడికి ఇస్తారు. అది గెలిచిన వాళ్ళకి అది బాగుందా, గెలిచిన వాళ్ళకి. సో అవి అదే వాళ్ళ మజా. అదిగో 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 1 థ్యాంక్స్. అసలైన మనం విలువిద్యకి వెళ్ళబోతున్నాం అనమాట. ఎందుకంటే మీ అందరికీ తెలుసు అసలు చెంగిస్ ఖాన్ సామ్రాజ్యాల్లో విలువిద్య అనేది చాలా పెద్దది, ప్రధానమైనది. సో ఇప్పుడు విలువిద్య ఇక్కడ నుంచి టార్గెట్ అక్కడ ఉంది చూడండి, అక్కడ టార్గెట్ వేస్తున్నారు. అదిగో అదిగో అది వెళ్తుందో లేదో చూద్దాం. ఒట్టైనా
కొట్టేశాడు, టార్గెట్ కొట్టాడు, అందుకే అందరూ. ఇప్పుడు మనం అర్జునం అయిపోతున్నాం, మామూలుగా ఉండదు. అదిగోండి అర్జునుడా ఆకలవ్యుడా లైక్ దిస్. ఓకే సూపర్. మరి లొకేషన్ వచ్చింది, ఎలాగెళ్తుంది కానీ అది ఎంత గట్టిగా లాగానే వెళ్ళట్లేదు, అది చాలా పవర్ఫుల్ అండి బాబు. మామూలుగా బిస్కెట్ బాణాలు అనుకున్నాను చిన్నప్పుడు, మనం ఎగరేస్తాం కదా, వచ్చే చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. ఇది మరో ట్రెడిషనల్ ఆట, దుమ్ములతో ఆట అండి, చాలా బాగుంటుంది దుమ్ముల ఆట. చూపిస్తాను చూడండి, అదిగో దుమ్ములతో ఆట ఇది. అదిగో ఇంక చూడండి, నేను కొడితే మీకు అర్థమవుతుంది, చూడండి ఎలా కొడతాడు. సూపర్. వావ్. ఇప్పుడు పిల్లలంతా కలిపి గుర్రాల వేటకి వెళ్ళబోతున్నాండి. 5 కిలోమీటర్ల గుర్రాల వేట, చాలా బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది, మిస్ కాకండి. మీరు చూసుకుంటే గుర్రాలు అక్కడ ఉన్నాయన్నమాట, ఆ దగ్గరికి వస్తాయి. నేనే ఎండింగ్ పాయింట్ ఈ జెండా దగ్గర. సో ఇక్కడికి వచ్చి ఆగిపోతాయి, బాగుంటుంది, ఇక్కడి నుంచి వెళ్ళిపోతాయి. చూద్దాం ఎలా వెళ్తుందో ఏంటో. అదంతా మామూలుగా లేదు. రండి రండి, ఈయన విన్నా ఒకటి, ఈయన రండి. 24 గెలిచింది మీ ఓన్లీ 24. 1 2 3. వా అదిగా 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 సూపర్, బ్రావో. ఇంకా చాలామంది ఉన్నారు కుర్రలు, మీరు తీసుకొచ్చి ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు. 23 చాలా లాస్ట్గా వచ్చావయ్యా. అయ్యా అయ్యా ఇది చూడండి. 5 కిలోమీటర్ల రేంజ్, మామూలుగా 22 కిలోమీటర్లు ఉంటుంది, ఇది 5 కిలోమీటర్లు. సూపర్ పిల్లలు వీళ్ళంతా, చాలా బాగుంది నిజంగానే. ఒకేకరు ఉండిపోయాడు, ఒక్క మగాడు, ఒకే ఒక్కడు ఉన్నాడు లాస్ట్, ఒక్క మగాడాడు. రా రా చూడండి, నిజంగానా ఒకే ఒక్కడు లాస్ట్, అందరికన్నా 22, ఒక్క మగాడు. నిజంగా గ్రేట్. లేట్ అయినా కూడా విజేతగా నిలాలి, ఆ కింద పడిపోయి వెనక్కి తిరగపోలేదు. గ్రేట్ పర్సన్, ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ద హార్స్ రైడర్, షీఈస్ ద ఓనర్ రైట్, యూఆర్ ద ఓనర్ రైట్. ఇట్స్ బ్యూటిఫుల్. తినానండి, మొత్తం అన్నిటిని మెయింటైన్ చేస్తుంది, నాకు చాలా చూపించారు. తను ఫోటోస్ ఇస్తానన్నారు, చూద్దాం. ఓకే థ్యాంక్స్. విజేతలతో, గుర్రపు విజేతలతో ఫోటోలు. సో ఎలా ఉంది నాదాం పాయింట్కి, బాగుందా? అయిపోయింది, సంబరాలు అంటింది. ఇప్పుడు ఇక్కడ ఉన్న లొకేషన్స్ అవన్నీ మీకు చూపిస్తాను. చాలా బాగుంటుంది, చాలా ట్రెడిషనల్ ఉన్నాయి, చాలా వింతలు ఉన్నాయి. హనీమూన్కి బెస్ట్ ప్లేస్ అనమాట. చాలామంది ఫారినర్స్ వచ్చి ఇక్కడ ఇల్లుల్లో ఉంటారనమాట, పెద్ద బోల్డ్ ఇల్లులు ఉంటాయి. ఉన్నోళ్ళు 10 రోజులు హ్యాపీగా మనశ్శాంతిగా గుర్రపు సవారీలు, ఒంటె సవారీలు, కల్చరు. కొంతమంది అయితే నెల రోజుల్లో ఉంటారు ఫారినర్స్, చీప్, చాలా చవక. ఇప్పుడు మనం 2000 టెంట్లో ఉన్నాము, చాలా తక్కువ. మీరు ఒక రూమ్కి వెళ్దాము, నాతో పాటు రండి. మీరు ఏదైతే చూస్తున్నారో ఇది మనిషికి 2500 పడుతుంది. సో ఇద్దరు హ్యాపీగా ఉండొచ్చు అనమాట. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు అన్నీ ప్రొవైడ్ చేస్తారు. రూమ్ చూపిస్తే మీకు అర్థమవుతుంది. బాత్రూము అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, చూడండి ఎంత బాగుందో. బెడ్డు, హీటు, బెడ్ అంతా మనకి ఓకే, చెక్క బెడ్. తర్వాత లగ్జరీ ఫెసిలిటీస్ అయిన బాత్రూము, ఇదిగోండి బాత్రూము అన్నీ వుడెన్ చెక్కతోని, బాత్రూబ్, సోపు. హనీమూన్లకి చాలా చాలా బాగుంటుంది. ఇదిగోండి మీ టెంట్ తీసుకోవచ్చు. సో ఇదేంటి అంటే నీళ్ళు మీరు వేసుకోవాలి, షవర్ వేసుకొని చేసుకోవడానికి. బాత్రూము అది, వెస్ట్రన్ టాయిలెట్ అది బాగుంది. ఇప్పుడు ఈ క్యాంప్లో మీకు లంచ్, డిన్నరు, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ అన్నాను కదా. అఫ్కోర్స్ 2500లోని ఇవి లంచ్ ఒకటి, డిన్నర్ ఒకటి, బ్రేక్ఫాస్ట్ ఒకటి, మీకు మూడిట్లోని పెడతారనమాట. మీరు జస్ట్ వెళ్ళి తినడం, బఫే ఉంటుంది, బఫే లాగా. అంటే నీకు ఏది నచ్చుతుంది చూపిస్తానండి, ఒక బఫే చూపిస్తే మీకు అర్థమవుతుంది. రండి, అదిగోండి బఫేలు పెడతారు, బ్రేక్ఫాస్ట్ పెడతారు, చాలా బాగుంటుంది నిజంగా. ఫ్యామిలీలు నెలల తరబడి ఇక్కడ ఉంటారండి ఈ కల్చర్ ఎంజాయ్ చేయడం కోసం. విదేశాల నుంచి చాలామంది వస్తారు, ప్రశాంతంగా ఉంటుంది అనమాట. మీ హనీమూన్లో మీరు గుర్రం ఎక్కాలి, ఆ గుర్రం ఎక్కుతారు, అవునవును ఆ గుర్రం ఎక్కుతారు. కానీ ఇదేంటంటే అన్నం తినేసాక అర్ధాగా ఈ 1000 ఎకరాల్లోని మీ గుర్రాలు ఎక్కి సవారీలు అనమాట. సరదాగా ఒక గుర్రం మీద ఇద్దరు ఎక్కచ్చు, లేదంటే మీరు మీ వైఫ్ గుర్రాలు తీసుకొని అలాగా మీకు నచ్చిన ఎంత ఓపెన్ పచ్చిక చూడండి ఎంత ఫ్లాట్గా ఉంటుందో. కొండలు కూడా చిన్న చిన్న పిల్ల కొండలు ఎక్కిపోవచ్చు. సో మీకు అన్నీ నేర్పిస్తారు. ముందు మీకు గుర్రంతో మచ్చిక చేయిస్తారు. ఈ 10 రోజులను మీరు హ్యాపీగా గుర్రాలు తీసుకొని ఎక్కడ కావాలంటే అక్కడికి, ఎలా కావాలంటే అలాగా హ్యాపీగా భలే ఉంటుంది. చాలా నైస్ కల్చర్ అనమాట. చుట్టూ ఏముండరు, మనుషులు ఎవ్వరు ఉండరు, చాలా చాలా బాగుంటుంది. క్యాంప్ అంటారు, ఇది నోమాడిక్ టూరిస్ట్ క్యాంపు.
సో ఇద్దరికి 5,000 ఇవ్వలేమండి, చాలా ఎక్కువ. రోజుకి 5,000 అంటే మీకు చవకలో ఇద్దరికి 2,000. కాకపోతే బాత్రూమ్ ఉండదు, పిండి కొద్దే రొట్టె. మీరు ఇలాగా హనీమూన్ సింపుల్గా చేసేసుకోవచ్చు, లేదా బ్యాక్ ప్యాకర్స్ అయినా ఇద్దరు. బాత్రూమ్ మరమర ఉండదు, ఇక్కడే మీరు హనీమూన్ ఎంజాయ్ చేసుకొని బాత్రూమ్లకి మటుకు వేరే దగ్గర పబ్లిక్ బాత్రూంలోకి వెళ్ళిపోవాలి. మరి ఇంకా అవ్వదు, మరి తక్కువలో 2,000 వీళ్ళు టెంట్ వేసి హీట్ ఇచ్చి వాటర్ ఇచ్చి బాత్రూమ్ ఇచ్చి 3 పూట్ల అన్నం పెట్టి వేడి పెట్టి అని కష్టం. సవకలు మరి పిండి కొద్ది రొట్టె. కానీ ఎనీవే చాలా బాగుంది, కల్చర్ అయితే బాగుంది. ప్రకృతికి దూరంగా, సమాజానికి దూరంగా, అబ్బో ఏకాంతంగా, ప్రశాంతంగా. మీరు ఫెస్టివల్ చూసారో, హైవే మీద మనకి జాతీయ వంటకమైన కుషోర్ తినడానికి వచ్చామండి. ఎందుకంటే కుషోర్ అనేది వీళ్ళ నోమాడ్లోని ఆ కల్చరు. మీరు చూసుకుంటే ఓపెన్ ఏరియాలోని వీళ్ళు మీకు చెప్పాను ఎకరాలు నిజంగా ఒక 20 ఎకరాలు, 100 ఎకరాలు, 500 ఎకరాలు ఓపెన్ అలా పచ్చగడ్డి ఉంటుంది. జస్ట్ జంతువులను అలా వదిలేస్తే చాలా ఆటికి అవే పెరిగిపోతాయి, ఏమీ చేయక్కర్లేదు. అసలు వీళ్ళు కాతర లేదు, జంతువులు చాలా చీపు. వీళ్ళు ఆవు తినరు, వీళ్ళు ఆవుని ఎక్స్పోర్ట్ చేసేస్తారు. ఆ గొర్రెలు మటుకు విపరీతంగా తింటారు. ఇప్పుడు ఈ కుషోర్ ఏదైతే ఉందో ఆ కుషోరు గొర్రెతో తయారు చేస్తారు. మీకు చూపిస్తాను గుర్రం పాలు, గొర్రె. ఇదిగోండి గుర్రం పాలు అన్నీ మరగబెట్టి ఉన్నాయి. మొత్తం గుర్రం తాగిగా పాలు. ఇప్పుడు ఇది తాగుతాం గుర్రం పాని. ఐరాగ్ అంటారు, నేషనల్ డ్రింక్ ఇది. ఇది ఐరాగ్ అనేది నేషనల్ డ్రింక్. వచ్చు ఇదిగో ఐరాగ్ మామూలుగా లేదు, ఐరాగ్ నేషనల్ డ్రింక్ ఇది. మీరు చూసుకోవచ్చు ఎలా ఉంది. ఇప్పుడు టెక్నాలజీ వచ్చాక ప్రతి ఫ్యామిలీకి పెద్ద పెద్ద కార్లు కానీ బస్సులు కానీ ఉన్నాయి. ఈ బస్సు మొత్తం అంతా వీళ్ళకి ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళడానికి టెంట్లు అన్నీ చేసుకొని. ఇందులో నేను రెస్టారెంట్ చూపిస్తాను. రెస్టారెంట్ పెట్టుకున్నారు బస్సు లోపల, కిచెను, రెస్టారెంట్, హోము మొత్తం అంతా మీరు చూసుకోవచ్చు. అదిగోండి చేస్తున్నారు వంటలు అవిని. అంతా చలికాలం అయిపోయాక మొత్తం ఇదే బస్సులో అన్నీ పెట్టుకొని వేరే ప్లేస్కి వెళ్ళిపోయి గొర్రెలు మేకలు అంటే ఇక్కడ ఈ ఇప్పుడు పండినవన్నీ ఉంటాయి కదా, ఈ ఆవులు మేకలు అన్నీ అమ్మేస్తారు. పిల్లల్ని నట్టుకొని ఇందులో వేసుకొని వేరే ప్లేస్కి వెళ్ళిపోతారు. అక్కడ తల దాచుకుంటారు, మళ్ళీ వస్తారు చేస్తారు. ఇది అక్కడ వ్యవస్థ, సైకిల్, జీవన వ్యవస్థ సైకిల్. మరి ఆ బస్సుకి ఎనర్జీ ఎవరిస్తారు అని అంటే ఇదిగా సోలారు బస్సు, సోలార్ ఎండ, తర్వాత విండ్ ఎనర్జీ. వాడుకున్నంత టెక్నాలజీ వాడుకోవాలి, కానీ ప్రకృతి అన్నీ ఇస్తుంది, వాడుకోవడం తెలియాలి. ఖాళీగా మనం ఏంటంటే అలాగ ఫోన్లు అలా పిసుకుతూ ఉంటాం కాబట్టి మన జీవితాలు అలాగైపోయి. ఇది బాగుందా? కుష్కుషరా హమామా బుష్కుషి, మంగోలియా ట్రెడిషన్. తిందా. నోరూరు నుంచే మనకి జాతీయ వంటకం కుషోరు వచ్చింది. కుషోరు గుర్రం మజ్జిగ. ఇగో మామూలుగా లేదు, లోపల పూరీలాగా ఉంటాయి, లోపల మటుకు గొర్రె మాంసం ఉంటుంది. మనకి గొర్రె మాంసం విపరీతంగా ఉంటుంది. ఇగో మీరు చూసుకోవచ్చు. తినేసి చెప్తాను ఎలాగుందో. ఆ ఫ్రెష్ గొర్రె మాంసం స్మెల్ తెలుస్తుంది, దానితోటి గుర్రం మజ్జిగ. పుల్లగా ఉంది కానీ మంచిది, హెల్త్కి చాలా ఆరోగ్యకరమైన ఆహారం ఏదైనా ఉందంటే ఇది. అందుకే ఎటువంటి రోగాలు లేకుండా వీళ్ళు బతుకుతున్నారు. స్వచ్ఛమైన గుర్రం మజ్జిగ, స్వచ్ఛమైన గొర్రె మాంసం, ఫ్రెష్ గొర్రె మాంసం, ఆర్గానిక్, పచ్చగడ్డి తిని బాగుంది. రండి. ఊరంతా తిరిగి ఇంటికి వచ్చేస్తే ఆనందమే వేరు. బాగుంది వీడియో, ఆ పండగ అదిని. కానీ చిన్న దేశం, చిన్న దేశం కాదు, పెద్ద దేశం, చిన్న జనాభా, చింతలేని జనాభా. అసలు చెయ్యాలనుకుంటే ఈ ప్లేస్లోనే వాళ్ళు ఎన్నో చేయొచ్చు. చైనా లాంటి మెంటాలిటీ ఉంటే ఏం లేవు. రిలాక్స్గా నిమ్మక నీరెత్తినట్లు ఆ బంగారం, ఆ ప్లాటినము, ఆ కాపరు, ఆ మినరల్స్ తవ్వుకుంటూ అమ్ముకుంటున్నారు. 70% జీడిపి ఈ మంగోలియాకి అక్కడి నుంచి వస్తుంది. నిజంగా అందరూ అంత రిలాక్స్గా ఉన్నారు, టెన్షన్ లేదు. అందరూ దుబ్బుగా అందరూ అమ్మాయిలేమో, అబ్బాయిలు బుద్దుగా ఆ మొత్తం అన్నీ పశువు సంపదే, ఏం పండవు అన్నీ తెచ్చుకోవాలి ఫారెన్ నుంచి. భలే ఉంది, చాలా బాగుంది. ఎనీవే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. గుడ్ ఈవినింగ్, టీ, కాఫీ.